చూస్తే ఈ రాష్ట్రంలో అంట జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగిందంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది. ఎక్కడైనా మీరు చూడండి, మా నగిరికి వచ్చి రికార్డులు చూడండి. ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా, ఎవరికైనా ఇబ్బంది పెట్టామా, ఎవరి భూమైనా లాక్కున్నామా, ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడం ఉందా? కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా, కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోనే ఈ అరాచక పాలన జరుగుతుంది, సాడిస్ట్ పాలన జరుగుతుంది. నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు చూస్తే నవ్వారని కేసు, కేక్ కోసారని కేసు, కోడిని కోసారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లటం ఎంత అన్యాయం అండి. మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. ఏది మరి అరాచక పాలన? చంద్రబాబు నాయుడుదా మాదా? కొమ్మినాయన గారు నవ్వారంట, దానికి ఒక కేసు, జడ్జిలే మొహాన ఉంచి ఏం కేసురా పోండి అని చెప్పి తిట్టి పంపించే పరిస్థితి వచ్చింది. సిపిఎం వాళ్ళు ఆందోళన చేశారని పీడీ యాక్ట్ పెట్టారు. ఒక పబ్లిక్ కాజ్ కోసం ఆందోళన చేస్తే పీడీ యాక్ట్ పెట్టారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి చూడండి. అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు, వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, అరాచక స్వామ్యం అంటారా? ఒకసారి మీరు చెప్పాలి. మళ్ళీ జగన్ గారిది అరాచక పాలన సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆడున్న కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన, గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి. ప్రజలకు చెయ్యండి అయ్యా అంటే డబ్బులు లేవంటారు. ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు. ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా తింటున్నారో కళ్ళారా కనిపిస్తుంది చాలా విషయాల్లో. అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? ఓ పెట్టండి టికెట్లు, ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళున్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్, ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం, మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం, సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. మిస్ అయిపోయినారని చెప్పిన 30,000 మంది ఆడపిల్లల్ని ఈ రోజు తీసుకొచ్చేవాళ్ళన్న ఆలోచన లేదు. నిజంగా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా? ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా. ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా. నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, మరి అది ఎందుకు